వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీతో మరి ముందుకొచ్చాను. చేసే రెసిపీ ఏంటంటే అటుకులు ఎగ్గు కావాల్సిన పదార్థములు ప్రస్తుతానికైతే 100 గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను. 2 ఎగ్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర, పసుపు. ఇప్పుడు చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుందామండి. ముందుగా ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఎగ్స్ కట్ చేసుకొని ఇందులో పోయి వేసుకుందామండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది దించి పక్కన పెట్టుకోవాలి. ఇది అటుకులు అండి. 100 గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసుకోవాలి. పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కావలసిన ఆవాలు, అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఒక్కసారి కలుపుకోవాలి. కావలసినంత పసుపు యాడ్ చేసుకోవాలి.
ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఆకుకూర తీసుకున్నాం కానీ శుభ్రంగా కడుక్కున్నాం కదండి. ఆల్రెడీ వాటర్ వేసి ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. మ్యాక్సిమం ఒక 5 minutesలో అయిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ బాగా బ్రేక్ఫాస్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు. మంచిగా కలుపుకొని కొంచెం అటుకులు వేడయ్యాక ఈ మిశ్రమంలో ఇంతకుముందు ఎగ్ చేసుకున్నాం కదండి, ఓకే, ఇది ఇందులో వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. అందరు ఇష్టపడతారు. ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది. అటుకులు అందరూ అప్పుడప్పుడు చేసుకుంటామంటే ఫాస్ట్ కావాలంటే అటుకులు అయితే చాలా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. కానీ ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అటుకులు అయితే అందరి ఇళ్ళలో ఉంటాయి కాబట్టి ఎగ్స్ అటుకులు అదే రోజు వాడే వస్తువులే కాబట్టి ఇది చాలా సింపుల్ రెసిపీ కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇదో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిందండి. మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో మాకు కామెంట్ చేయండి. మా ఆయన కిరణ్ తప్పకుండా మీకు చేసి చూపిస్తాం మేము. చివరిగా కరివేపాకు కొత్తిమీర వేసి అలా ఇలా వేసుకొని తిప్పుకుంటే రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కొట్టండి. ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలని మీరు కామెంట్ చేస్తే మేము అన్ని వెరైటీస్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయిందండి. ఇప్పుడు చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. ఓకే, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటానండి. వేడి వేడి పొగలు ఉందండి. మామూలుగా లేదండి. సూపర్, వావ్, లుకింగ్ ఈజ్ చూపించాలండి మీకు కూడా. ఇలాంటి రెసిపీలు చేయాలంటే నేను కూడా చేసి తినిపిస్తాను. ఒకసారి తిని చూస్తానండి. వావ్, సూపర్ ఉందండి. నాకు చాలా బాగుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని మర్చిపోవద్దు. ఇంకా వెరైటీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళందరూ ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే తప్పనిసరిగా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఛానల్ కోసం మా వీడియోలు ఎప్పటికీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఈరోజు మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు ఇంటికి. సో మిర్చి చేశాను. ఈ మిర్చితో కూడా కర్రీ చేసుకోవచ్చు, అది కూడా మేము చూపిస్తాము. మీకు ఇంకా ఎలాంటి వెరైటీ ఐటమ్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ కంపల్సరీ నేను చేసి మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.